వీటిని ఏ ఏరియాలో ఏ పేర్లతో పిలుస్తారో తెలియదు కానీ మా సైడ్ అయితే వీటిని బర్బటి అంటారండి. ఇవి దొరకాలి కానీ వీక్లీ వన్స్ అయితే మేము తెచ్చుకొని కర్రీ అయితే చేసుకుంటామండి. మాకు చాలా ఇష్టం ఈ బర్బటి కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేయండి. ఇంకా మా పిల్లలకైతే స్కూల్ కి నాన్ వెజ్ అయితే చేయరండి, డైలీ వెజ్ కట్టాలి. ఇంకా వాళ్ళకి ఇలా కొద్దిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యే కర్రీస్ చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా. డైలీ ఒక్కొక్క వెరైటీ అయితే చేసి పెడతాను. ముందుకైతే బర్బటీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో లోపల అయితే పురుగులు ఉంటాయండి, అవి చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. అలాగే ముందుగా కడాయిలో నూనె వేసి దాంట్లో కొద్దిగా ఆయిల్, తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి అవి వేగాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బర్బటి ముక్కలు అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బర్బటీలు కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలండి. ఒక పావు కిలో యాడ్ చేసుకోవాలి 1 కిలో బర్బటీస్ కి. ఇంకా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. అలాగే దాంట్లో జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని నీళ్లు వేసుకొని కర్రీ దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.